ఈ చల్లటి వాతావరణంలో పుల్ల పుల్లటి గోంగూరలు బుడ్డి బుడ్డి పచ్చి రొయ్యలు వేసి గోంగూర రొయ్యల కర్రీ చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఊహించుకుంటుంటే నేను నోట్లో లాలాజలం టన్నుల కొద్ది వచ్చేస్తుంది కదా. మరి లేట్ ఎందుకు? బయట వాతావరణం మాత్రం వర్షం పడుతూ చల్లగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా చకచకా హార్బర్కి వెళ్ళి 1 కేజీ రొయ్యలు తెచ్చేసుకుని వస్తూ అదే దారిలో 2 గోంగూర కట్టలు కూడా తెచ్చేసాం. గోంగూర పచ్చి రొయ్యల కర్రీలోకి ఈ సైజు రొయ్యలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు కూడా ఓసారి ఈ రొయ్యలతో గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ముందుగా ఈ రొయ్యల్ని ఇలా శుభ్రం చేసుకుని చక్కగా కడుక్కుని పక్కన పెట్టేసుకోవాలి, నీరంతా పోయే విధంగా. ఇప్పుడు ముందుగానే కోసుకుని కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఇలాంటి ఓ పాత్రలో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఓ 15 to 20 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. అది కూడా తక్కువ మంటలో పెట్టి ఉడికించుకోండి. పక్కా పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద గోంగూర పచ్చిరొయ్యలు వండితే, అందులోనూ మట్టి పాత్రలో ఈ కూర వండితే ఆ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. బయట వాతావరణానికి ఈ కూర వండడానికి కావాలనే ఈ కట్టెల పొయ్యిని బయట అయితే సెట్ చేసాం. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వచ్చేసినాయి, కానీ మా చిన్నప్పుడు మాత్రం ప్రతి వంట కట్టెల పొయ్యి మీద వండితేనే మంచి టేస్ట్ అనేవాళ్ళు. చూశారు కదా, గోంగూర ఇలా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని పప్పు గుత్తితో గోంగూరని శుభ్రంగా పేస్ట్ అయ్యే విధంగా కొంచెం కచ్చా పచ్చగా, పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన పని లేదు, కొంచెం కచ్చా పచ్చగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. పొరపాటున మిక్సీలో వేశారో ఈ గోంగూర పచ్చి రొయ్యలకున్న టేస్ట్ మాత్రం ఎటో వెళ్ళిపోతుంది. ఆ పని మాత్రం చేయొద్దు. ఇప్పుడు ఓ 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని నూనె వేడయ్యాక ఓ పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు చేసే లైక్, షేర్, కామెంట్ మన ఛానల్ ముందుకెళ్ళడానికైతే చాలా హెల్ప్ అవుతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఓ 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చిలికలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఓ 2 ఇంచుల అల్లం ముక్క, ఓ 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని రోట్లో వేసుకుని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకుని ఆయిల్లో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తెలుసు కదా, పక్కా పల్లెటూరు స్టైల్లో అయితే అల్లానికి తొక్క తీయకుండా ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటారు. శుభ్రంగా కడిగేసుకుని ఇలా కచ్చా పచ్చగా దంచేసుకుంటారు. ఇందులో ఓ 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుని నూనెలో వేగే విధంగా తక్కువ మంటలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇందులో ఓ టేబుల్ స్పూను సాల్ట్, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఓ 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుని మొత్తం రొయ్యలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి.
చూశారు కదా, కూర ఈ మాత్రం దగ్గరకు అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకుని 2-3 నిమిషాల పాటు అలా ఉంచేసి మూత పెట్టి ఉంచేసేయాలి. తర్వాత కూర మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నలిపి పెట్టుకున్న గోంగూరని ఈ రొయ్యల కూరలో వేసేసుకుని కలిపేసుకోవాలి. మొత్తం రొయ్యలు గోంగూర కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రొయ్యలు గోంగూర మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పటి నుంచి మంట తక్కువగా పెట్టుకుని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కూర వండుకోవాలి, లేదంటే కూర మాడిపోతుంది. ఇది కట్టెల పొయ్య, అందులోనూ మట్టి పాత్ర కాబట్టి మట్టి పాత్ర చాలా మందంగా ఉంటుంది కాబట్టి వేడి అంత కూరకి తగలదు, కింద మాడిపోదు కూడా. కానీ స్టవ్ మీద మాత్రం మంట ఎక్కువ పెడితే ఖచ్చితంగా కూర మాడిపోతుంది. మనకి చూస్తుంటే నోట్లో లాలాజలం అలా కారిపోతూ ఉంది. అందుకే కూర మొత్తం అవ్వకుండానే కొంచెం గిన్నెలో తీసుకుని టేస్ట్ అయితే చూసేసాను. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అనమాట. ఎందుకంటే మన పక్కా పల్లెటూరు స్టైల్లో, అందులోనూ కట్టెల పొయ్యి మీద, అందులోనూ మట్టి పాత్రలో ఉండడం అంటే టేస్ట్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చివరిగా ఒకసారి టేస్ట్ చూసుకుని ఇంకా సాల్ట్ పడుతుందనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూశారు కదా, మన గోంగూర పచ్చి రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని ఈ చల్లటి వాతావరణంలో అయితే మేమైతే ఓ పట్టు పట్టాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో అయితే యాడ్ చేయండి.